ఎన్నిసార్లు వచ్చావు? 6సారి అమ్మా. ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే, కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి టైమింగ్ చెప్పేసారు, ముందు వచ్చేసారు. ముందు ట్రైనింగ్ చెప్పారు, అప్పుడు చెప్పేవాళ్ళు కదా. టైమింగ్ అంటే ఆ టైంకి పంపిస్తాను. ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో. పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. 10 రోజులు నీకుంది. చూద్దాం. వెరీ గుడ్. సాయంత్రం ఇచ్చుకుంటే ఏం రాసుకుంటారు, ఏ రాత్రికో ఇస్తే ఎవరి వరకు అనేది కూడా అర్థం కాకపోతే. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చావు మనం? రాలే సార్, ఈసారి ఫస్ట్ టైం వచ్చావమ్మా. పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ? ఏమ్మా హౌస్ వైఫ్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదేమ్మా తల్లి, సారీ. మిమ్మల్ని చూస్తానంత దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంచుల వరకు వెళ్ళి వచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయాడండి. అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమైనా కావాలమ్మా? ఎట్లమ్మా? రిలేటివ్, సొంతం. అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని ఇలా చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీతో కూడా ఇక్కడ? హస్బెండ్ వచ్చారమ్మా. ఆయన ఉన్నారు. ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్. అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావు మనం ఇక్కడ? నేను 15 years వచ్చాను సార్. హస్బెండ్ 20 years అయ్యింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. ఓ 10 మంది తర్వాత మేమే లైన్లోనే. మీ 10 మంది వెళ్ళే లోగండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు అలా తోసుకుంటూ నూతిలో పడేసినట్టు పడిపోయారు అందరూ. ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు కదమ్మా. పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు. ఇప్పుడు కింద ఇన్ని అవసరం 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. అదేమ్మా, మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా. ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే? ఆన్లైన్ లో మేము 3 పిల్లలు మా పిల్లల కింద చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైతే కాదమ్మా, ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి, కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి, అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు పెట్టేవారండి. మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్టడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటారు కొండపైన. విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివారు కూడా నా పిల్లలు వాళ్ళ ధైర్యం కూడా ఏం కాదు. దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చాయి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు?
ఫస్ట్ టైం సార్ నేను ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి రావడం. ఫస్ట్ టైం వచ్చామమ్మా. ఉమ్. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు సార్. ఉమ్. అది ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ 15 ఉమ్. ఉమ్. అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. జరగదు పద్ధతే బాగుంది. పాత వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం దాన్ని. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. ఆన్లైన్లో కూడా అందరికి రావు సార్. ఆన్లైన్లో కూడా రావు అందరికి. అదే రెండు పెట్టాలి. కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే మరికి ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు. ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా మీరు తిరుక్కొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అది ఇంకా బాగుంటుంది. అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది, పోయి తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు. దేవుని దగ్గర ఉంటారు. అట్లా చేద్దాం, నేను చేస్తానమ్మా, ధైర్యంగా ఉండు. చాలా బాధపడుతున్నామ్మా. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను, అన్ని రేపే చేపించమా. క్యూలో వెళ్ళలేదు. అవసరం లేమ్మా, మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను, ధైర్యంగా ఉండు. చేస్తారు. ముందు కాంట్రాక్ట్ చేసేవాడిని సార్. కరోనా టైం నుంచి ఖాళీగా పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. కేంద్రం నెట్వేర్ కాడ అయిపోయింది చేస్తున్నారు. ఎక్కడ, ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ సెటిల్ అయినారు. అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి, దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్. ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశారనమాట. నందికొట్టులో టీటీడీ కళ్యాణ్ మీద కాంట్రాక్ట్ చేశారు. ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్. చాలా మన టీటీడీ. అదేమ్మా. అప్పుడు ఇంతకుముందు ఇట్లా రిఫండ్ కట్టి పంపిస్తుంది సార్. అప్పుడు బాగా ఉంది, టైం ఇస్తుంది. ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు కాబట్టి చోట్ల రిబ్బన్ చూపించి కట్టాను. నేను జ్ఞాపకం ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను, అప్పుడు పెట్టించాను. ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికనే తిరిగి మళ్ళీ పైకి కొన్నాం. ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు. మీ ఫేస్ చూసి, ముఖం చూసి దర్శనం కూడా అలో చేయొచ్చు. ఆ టయానికి బాగుంటుంది. ఆ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు, కూర్చుంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు. ఆ టైం పంపిస్తారు. తర్వాత మనం ఆ టయానికి వెళ్ళిపోవచ్చు, అక్కడే ఉండొచ్చు, కాళ్ళు బయట తిరగచ్చు. నిన్న క్లౌడే సార్, పూర్తి అన్యాయం సార్. కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంతా. అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా, మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు? బయట అంతా వదిలిపెట్టారు, ఇక్కడ వదిలిపెట్టలేదని ఏమన్నా వచ్చిందా? లేదు సార్. అంటే కొంతమంది ఊరికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వెళ్ళారంట అక్కడ. అంటే ఏదో ఊరికి చెప్తా ఉంటారు. ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు. అది విన్నావు, నువ్వు కూడా విన్నావు? మెసేజ్ కొత్త వాళ్ళు ఉండి చెప్పినారు, అంకుల్ శ్రీనివాసంలో లైన్లకి వదిలినారంట, చెట్లలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఆ గార్డెన్లో అది కూడా ఒక కారణమా? ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వాళ్ళు ఏమన్నా? అది మాకు అక్కడ ఏమైంది అంటే సార్, గార్డెన్లో గేట్ వేసినారు. ఫస్ట్ మేము బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో కూర్చోబెట్టినారు. గార్డెన్లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఆ టయానికి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికేడ్స్ అన్ని. అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. సాయంత్రానికల్లా ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం, లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు, గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. ఇక ఒక 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గలవ చేస్తుంటే కూర్చోబెట్టినారు. తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్నే నిలవను. అసలు కూర్చోనీకి లేదు, ముందరికి జరగనీకి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు.
అది కొద్దిగా స్లోప్ ఉంది సార్ ఆడ. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరం అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక ఇదైపోయి పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదా? అనౌన్స్ తెలీదా? ఒకతను